కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న నర్సింగ్ స్టాఫ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆందోళన చేపట్టారు. కరోనా చికిత్స కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిమ్స్ ఆసుపత్రిలో వందలాది మంది నర్సులు విధులు నిర్వహించారు. కరోనా సమయంలో పనిచేసినందుకు అప్పటి ప్రభుత్వం నర్సులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం చేపట్టిన రిక్రూట్మెంట్స్ లో వెయిటేజీ హామీని నెరవేర్చాలని నర్సులు కోరారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిస్తే అసలు టిమ్స్ ఉన్నదా అని ప్రశ్నిస్తున్నారని నర్సులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ టిమ్స్ నర్సులు ఎల్బీ స్టేడియం దగ్గర ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. కరోనా సమయంలో టిమ్స్ ఆసుపత్రిలో పనిచేసినటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రజెంట్ ఎల్బీ స్టేడియం వద్ద వారు ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడానికి వెళ్తే అక్కడ కనీసం పట్టించుకునే నాదుడు కూడా లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే నిర్వహించినటువంటి స్టాఫ్ నర్సుల పోస్టులకు సంబంధించి కూడా వారు ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ప్రజెంట్ వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి మీ పేరు? నా పేరు అనిత అండి. 2020లో మేము కోవిడ్లో జాయిన్ అయినాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాము. కోవిడ్ అయిపోయిన తర్వాత మాకు అదర్ హాస్పిటల్లో డెప్యుటేషన్ గా పంపారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చేస్తూనే ఉన్నాము. సో కోవిడ్ టైంలో కేటీఆర్ సార్ గారు వచ్చారు. సో చాలా మంది నాయకులు వచ్చి మీకు ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం చేస్తామమ్మా, మేము ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యేటట్టు చేస్తాము అని మాట ఇచ్చారు. హరీష్ రావు సార్ ఏమన్నారు, మీకు ఎగ్జామ్ లో 20% ఇస్తాము, మీరు కోవిడ్ లో చేశారు కాబట్టి 20% ఇస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు కలవడం జరిగిందంటారా? ఒక్కసారి కాదు సార్, 10 సార్లు కలిసాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 10 సార్లు, అసలు నిన్ననే సీఎం సార్ వాళ్ళ ఇంటికి పోయాము. సార్ కలవలేదు, అక్కడనే 11:30 వరకు కూడా వెయిట్ చేసాం. సో మాకు ఏది రిజల్ట్ రాలేదు, అసలు కలవలేదు. మాకు న్యాయం కావాలి. చెప్పండి మీ పేరు? నా పేరు సత్యవతి అండి. మేము టిమ్స్ లో కోవిడ్ స్టాఫ్ గా రిక్రూట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు చేసాము. ప్రజెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నాము. నిన్న కూడా హెల్త్ మినిస్టర్ ని కలవడం జరిగింది. మేము అసలు టిమ్స్ ఉందా అని అడుగుతున్నారండి. ఎంతవరకు న్యాయం ఇది చెప్పండి. మేము ప్రజెంట్ వర్క్ చేస్తూ నైట్ డ్యూటీలు చేస్తూ ఇక్కడ వరకు వచ్చాము, డ్యూటీ చేసి ఇక్కడికి వచ్చాము. అసలు టిమ్స్ అనేది ఒకటి ఉంది అనేది హెల్త్ మినిస్టర్ కి తెలియదంటే గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో చెప్పండి. ఇప్పుడు మీరు ఆన్సర్ అదే గవర్నమెంట్ నిన్న అడిగిన ప్రశ్న ఇది మమ్మల్ని. టిమ్స్ అనేది ఒకటి ఉందా అంటే గవర్నమెంట్ లో రెనోవేషన్ ఉన్నది తెలియదు. ఎలా హెల్త్ మినిస్టర్ అయినారండి? హెల్త్ మినిస్టర్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అయినా? మరొక విషయం అమ్మా, టిమ్స్ ఆసుపత్రి ఉందా అని ప్రభుత్వం అడిగినటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నాం హెల్త్ మినిస్టర్. కానీ ఇప్పుడు ప్రజెంట్ రిక్రూట్ జరిగినటువంటి స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి మీరు కలిసినప్పుడు అసలు ఏం చెప్పారు? మేము కలిసినప్పుడు మీరు నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో రాసుకోండి అమ్మా, మేము కేవలం రిజల్టే రిలీజ్ చేశాము, మీకు 20% వెయిటేజ్ ఎలా కలుపుతాం, మేము మీకు ఇచ్చింది లాస్ట్ గవర్నమెంట్ కదా అని వాళ్ళు అంటున్నారు. లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరేమో ఇప్పుడు గవర్నమెంట్ లో మేము గెలవలేదు కదా అంటున్నారు. మరి మేము ఎవరి కోసం పోరాడినట్టండి? కరోనాలో మాతో సేవ చేయించుకున్నప్పుడు అంతా బానే ఉంది. ఇప్పుడు డిప్యూటేషన్ మీద మేము వర్క్ చేస్తుంది బానే ఉంది. అసలు గవర్నమెంట్ కి ఒక హాస్పిటల్లో ఉంది అనేది తెలియదా? చూడండి, ఏమన్నా న్యాయం ఉంది? మేము గొడవ చేయడానికి రాలేదు, మీరు రావద్దు, అట్లా మీరు రావద్దు. ఇది ఎక్కడ న్యాయం ఉందో చూడండి. చేయడానికి రాలేదు, ఆగండి. మాట్లాడనివ్వండి మీడియాతో. సార్ మాకు ఏదంటే కోవిడ్ లేదు, చచ్చిపోయే వాళ్ళం మేము బతికించినాం. మాకు ఏం న్యాయం అయితే లేదు. మీరు మార్కులు తెచ్చుకోండి అంటే మార్కులు ఎప్పుడో ట్రైనింగ్ అయిపోయిన చదువులలో మేడ మార్కులు తెచ్చుకుంటాము. ఏజ్ బార్ అయిన వాళ్ళకు కలుపుతామని చెప్పిండ్రు. ఇవ్వకండి, ఏజ్ బార్ అయిన వాళ్ళకు మార్కులు కలుపుతామని చెప్పిండ్రు. వాళ్ళకు పర్మనెంట్ చేస్తామన్నారు. కనీసం గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కదా, చూడండి, వాళ్ళతో పాటు మాకు సమాన వేతనాలు కావాలి. వాళ్ళు చూడండి, వాళ్ళు పట్టండి. మనం చూస్తా ఉన్నాము విజువల్స్ లో కూడా ఎవరైతే కరోనా సమయంలో పనిచేసినటువంటి నర్సులు ఎవరైతే ఉంటారో వారిని కూడా నిర్దాక్షిణంగా వెహికల్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే ప్రభుత్వం రిజల్ట్ ఏం ప్రభుత్వం ఇది? కాంగ్రెస్ ప్రభుత్వమా? అసలు ఏం మనుషులా వీళ్ళు?
మనం చూస్తా ఉన్నాము వీరి పైన నిర్దాక్షిణంగా కూడా వారి సమస్యలు కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అక్కడ కూడా చూడొచ్చు విజువల్స్ లో వారిని నిర్దాక్షిణంగా బయటకి పంపించేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పోలీసులతోటి మహిళా పోలీసులతోటి వారు బయటకి నూకివేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక పక్క తాము రిజల్ట్ ఇచ్చినామని చెప్పుకుంటూనే మరో పక్క ఆర్భాటంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా వారు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం కొన్ని వందల మంది జీవితాల్లో చీకట్లు నింపినటువంటి అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వారు ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తే కూడా కనీసం రెస్పాన్స్ లేదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కూడా కోరుతా ఉన్నారు. కరోనా సమయంలో తాము ప్రజలకు సేవ చేసినట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. తమను నిర్దాక్షిణంగా ఇలా రోడ్డు మీదకి వేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాము. వారిని నిర్దాక్షిణంగా వెహికల్ ఎక్కించేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఇప్పటికైనా స్పందించాలని కూడా వారు కోరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారు ప్రాణాలకు తెగించి ఒక వర్గము ఒక భేదం అని లేకుండా వారు ప్రజలందరికీ కూడా సేవలు అందించి వారి ప్రాణాలను కాపాడినటువంటి ఎవరైతే నర్సులు ఉంటారో వారికి అన్యాయం జరగడం ఆందోళనకరంగా ఉందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వారు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నర్సులు కూడా మనం చూస్తా ఉన్నాం. విజువల్స్ లో కూడా వారిని నిర్దాక్షిణంగా కూడా వెహికల్లోకి తోసివేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి పోలీసులు తరలిస్తూ ఉన్నారు. ఎవరైతే ఇక్కడ ఆందోళన నిర్వహించినటువంటి నర్సులు ఉన్నారో వారిని తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఆందోళన ఉధృతం చేస్తామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది.